ఆంధ్రాకి ఫ్రీ బస్సులు వస్తే ఎలా ఉంటుంది? దీని ద్వారా లాభం తప్ప నష్టమే అంటాను నేను. ఒకటే మాటలో నాకు తెలిసినంత వరకు లాభం లేదు, నష్టమే. ఎలా నష్టం అంటే, ఫ్రీ బస్సుల ద్వారా గవర్నమెంట్కి ఏమీ రాదు, మొత్తం పోతుంది. ఓకేనా? ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఆడవారు మాత్రమే బస్సు ప్రయాణికులలో 100%లో 90% వరకు ప్రయాణికులలో ఆడవారు మాత్రమే ఉన్నారు. ఇది వాస్తవం. పోతే మీరు ఫ్రీ బస్సులు పెట్టినందు వలన ఎంతమంది కడుపులు కొట్టినట్టు అవుతుందంటే, ఒక బీదవాడు ఒక ఆటో కొనుక్కొని తోలుకుంటూ వాళ్ళ జీవనోపాధిని జరిపించుకుంటూ ఉంటాడు. ఓకేనా? వాళ్ళ జీవితం మీద మీరు రాయి వేసినట్టు ఉంటుంది. ఏమే టాటా ఏసీ తోలే వాళ్ళు కానీ, ఎల్లో బోర్డు తోలుకునే ప్రతి ఒక్క ప్యాసింజర్కి కూడాను ఇది నష్టమే, లాభం లేదు. దీని ద్వారా ఏమైనా గవర్నమెంట్కి అయినా లాభం ఉందా అంటే అస్సలు లాభం లేదు, నష్టమే. దయచేసి ప్రతి బీదవాడు కూడా తనకి ఏ పని రాకపోయినా కానీ ఏదైనా ఒక పని మీద ఆధారపడి బతుకుతున్నాడు అంటే, అది ఏదైనా పని ఉందంటే అది ఒకటే ఒక పని, ఆటో తోలుకోవడం. దయచేసి వాళ్ళ నోరును కొట్టకండి. నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ఆటో తోలుకునేవాడు రోజుకి ఒక 1500 లేదా 1000 రూపాయలు సంపాదించుకొని డీజిల్ మొత్తం పోగా దాంట్లో ఒక 200 300 ఈఎంఐ కట్టుకోవడానికి ఎత్తి పెట్టుకొని మిగిలిన డబ్బులు తీసుకువెళ్ళేసి ఇంట్లో ఖర్చులకంటూ, పిల్లల మెడికల్ ఖర్చులు అంటూ, పిల్లల స్కూల్ ఫీజులు అంటూ, ఇంటి అద్దెలు అంటూ, కరెంట్ బిల్లులు అంటూ ఇవన్నీ కట్టుకుని పోయే తల్లికి వాళ్ళకి అక్కడ సరిపోతుంది. మిడిల్ క్లాస్ వ్యక్తికి, ఆటో తోలుకునే ప్రతి వ్యక్తికి కూడా చెప్తున్నాను నేను, అది సరిపోతుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఫ్రీ బస్సులు తీసుకొచ్చి పెట్టారనుకోండి, తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నారు ఎంత బాధపడుతున్నారో. కానీ అలాంటిదే మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో కనుక తీసుకువస్తే, మీరు చెప్పారని చెప్పి తీసుకురావాలని చెప్పి ఆలోచన ఉన్నా అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే మేలు. ఎందుకంటే బీదవాడు ఈరోజు ఎలాగోలా బతుకుతున్నాడు అంటే వాళ్ళకేం గవర్నమెంట్ ఏమి ఇయ్యదు, ఎవరు ఏం పెట్టరు. ఓడి కష్టం మీద ఓడి బతకాలి. కానీ మీరు వాళ్ళకి ఏమి చేయట్లేదు, ఏమీ లేదు. వాళ్ళ కష్టం వాళ్ళు ఏదో బతుకుతున్నారు, ఏదో అలా ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రీ బస్సులు పెట్టేసి ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి మీ ఫ్రీ బస్సులు పెట్టేసి వాళ్ళందరినీ రోడ్డున వేయడం అంటే ఇది చాలా దారుణం. ఇది నాకు తెలిసినంత వరకు ఇది చాలా దారుణము. దయచేసి నేను ఏమంటున్నానంటే, ఫ్రీ బస్సులు వద్దండి. మీరు ఆడవాళ్ళకి మంచి చేసుకోవాలి అని అనుకుంటే ఇంకో విధంగా చాలా రకాల దారులు ఉన్నాయి. మీరు కూర్చొని ఆలోచిస్తే చాలా రకాల దారులు ఉన్నాయి. ఇవి ఏమైనా ఆలోచించండి. అంతేగాని మీరు ఫ్రీ బస్సులు పెట్టేసి మధ్యతరగతి వాళ్ళ నోర్లు మాత్రం కొట్టకండి ప్లీజ్. ఇప్పుడు నేను ఎక్కడో కోయట్లో ఉన్నాను. ఇంకా నేను కూడా ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత నా ఆలోచన కూడా నేను ఏదైనా ఒక 3 వీలరో లేదంటే 4 వీలర్ తీసుకొని ప్యాసింజర్ వెహికల్ తీసుకొని నడుపుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు ఇది కనుక తీసి వచ్చి పడింది అనుకోండి, ఇంకా ప్యాసింజర్ వెహికల్స్కి అయితే వాల్యూ ఉండదు. ఆటో పిలిచే వాళ్ళే ఉండరు, టాటా ఏసీ ఎక్కే వాళ్ళే ఉండరు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఫ్రీ బస్సులు కాకుండా ఇంకొకటి ఏదైనా ఆలోచించి మహిళల గురించి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటే మీరు అది చేయవచ్చు. ఫ్రీ బస్ పెట్టడం ద్వారా గవర్నమెంట్కి లాభం అంటే అది నేను నమ్మను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం అస్సలు నమ్మను. ఎందుకంటే దానివల్ల నష్టమే తప్ప గవర్నమెంట్కి లాభం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో బస్సులు ఎక్కే వాళ్ళలో 100 మందిలో 90 మంది వరకు ఆడవారు మాత్రమే ఉన్నారు. ఎక్కడో 10 మంది ఉన్నారు. అయితే మీకు నష్టం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏదైనా ఊరు ప్రయాణం చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఆడవారు మాత్రమే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళే వెళ్తున్నారు. ముందుగా మగవారందరూ బైకులు అంట అయ్యంట తీసుకొని వెళ్తున్నారు. ఓకేనా? దయచేసి నేను చెప్పేది ఏమంటున్నానంటే, ఫ్రీ బస్సులు అనేది కొంచెం ఆపేవేసి మీరు ఆడవారికి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఇంకో విధంగా మంచి చేస్తే బాగుంటుంది. దీని మీద మీరు కొంచెం ఆలోచించుకుంటే మేలు. తెలంగాణలో చూస్తున్నారు కదా ఎంత బాధపడుతున్నారో, చాలా దారుణంగా అయితే మారిపోయింది తెలంగాణ. ఈరోజు చూస్తుంటే మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం వీడియోస్, చాలా బాధగా అయితే వేస్తుంది. దయచేసి సార్ మీరు ఫ్రీ బస్సులు ఆపివేసి ఆడవారికి మీరు మంచి చేయాలి, మాట ఇచ్చామనుకుంటున్నారు కాబట్టి మాట తప్పినా పర్వాలేదు. మీరు చేసే పనిలో మంచి ఉంటే మాట తప్పినా పర్వాలేదు. మీరు ఆడవాళ్ళకి మంచి చేయాలనుకునేటప్పుడు ఇంకోటి ఏదైనా చేసుకుంటే మేలు. దయచేసి ఫ్రీ బస్సులు మాత్రం తీసుకురాకండి. ఆటో వాళ్ళందరూ కూడా నోరు కొట్టవద్దు, వాళ్ళ కడుపుల మీద కొట్టినట్టు ఉంటుంది మీకు. దయచేసి ఫ్రీ బస్సులు వద్దండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.